హాయ్ నమస్తే, నేను మీ సోనియా. వెల్కమ్ టు యువర్ సోనియా. చాలా రోజులైంది కదా వ్లాగ్ చేసి. సో ఈరోజు నేను నా డ్రీమ్ హోమ్లో పసుపు దంచే కార్యక్రమం పెట్టుకున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది నాకు యష్తోని. సో ఈరోజు హ్యాపీగా పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోబోతున్నా. అండ్ హియర్ యు గో, వెల్కమ్ టు సోనియాస్ పసుపు దంచడం సెరిమనీ. అండ్ దిస్ ఇస్ మీ. సో నా డ్రీమ్ హోమ్కి నేను ఆల్రెడీ యష్ సోనియా అని చెప్పి ఎన్కరేజ్ చేసుకున్నా నేమ్ ప్లేట్ కూడా. మామూలుగా ఎవ్రీ ఫ్రైడే నేను కడపకు పూజ చేస్తా. అండ్ ఆల్సో ఫర్ ఆల్ ద ఫెస్టివల్స్ అండ్ ఒకేషన్స్ కూడా కడపకి పసుపు పెట్టుకొని పూజ చేసుకుంటా. సో యా, లెట్స్ గెట్ ఇన్ సైడ్ అండ్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. వెల్కమ్ హోమ్. యాక్చువల్లీ మీరు అందరూ హోమ్ టూర్ కూడా అడిగినారు. పెళ్ళైన తర్వాత ఆరామ్సే హోమ్ టూర్ చేస్తా. కానీ ఈరోజు పసుపు దంచడానికి మామూలు చేసిన డెకరేషన్ ఇదంతా చూడండి. ఈ రోజులో అన్నీ రెడీమేడ్ ఉంటాయి. అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇస్తే అన్నీ మంచిగా టైంకి చేసేసి ఇస్తున్నారు. కానీ మాల్ ఉండి మేమే చేస్తాం మేడం, అన్నీ మేము ఎంజాయ్ చేస్తాము అని అన్నారు. సో ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ద ఇన్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. యాక్చువల్గా ఇట్లా మంచిగా పాటలు పెట్టుకొని అదోటి ఇదోటి రెడీ చేసుకుంటా అంటే, వాళ్ళు వెళ్ళి తీసుకొస్తా అంటే ఐ లవ్ దట్. వాళ్ళు చూపించే ఆ ప్రేమ అండ్ ఎఫర్ట్ అదంతా కూడా నాకు మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ వైల్ దే ఆర్ డెకరేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. వెడ్డింగ్ కార్డ్స్ కూడా నేను యష్ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ లోగో దగ్గర నుంచి కూడా మేమిద్దరం కలిసి దగ్గరుండి వైఎస్ అనే లోగో దగ్గర నుంచి అన్నీ రెడీ చేసుకున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెడ్డింగ్ ఇన్వైట్స్ అన్నీ పెట్టుకున్నాము. పెళ్లి చేసుకునేటప్పుడు ఐ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. నేను ఒక సొంత ఇల్లు కట్టుకున్న తర్వాతనే నేను పెళ్లి చేసుకోవాలి. అండ్ పెళ్లి చేసుకున్నప్పుడు ప్రతి ఈవెంట్, ప్రతి స్టెప్ నాకు మీనింగ్ తెలుసుకొని చేసుకోవాలి అనేది అనుకున్నాను నేను. అలాగే నాకు లక్కీగా కిరణ్ శర్మ గారు ఉన్నారు. ప్రతి పూజకైనా దేనికైనా చాలా అన్ని మీనింగ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పూజారి అన్నట్టు. ఆయనతోని నేను మీకు ఈ పసుపు దంచడం కూడా ఎందుకు చేస్తారు మన సాంప్రదాయం ప్రకారము, అసలు దాని మీనింగ్ ఏంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తా ఇప్పుడు. మా ఇంట్లో ఎప్పుడు పూజలు చేసే కిరణ్ శర్మ గారు ఉన్నారు నాతోని. సో ఈరోజు నా పసుపు దంచడం కార్యక్రమానికి కూడా ఆయన వచ్చి పూజ చేశారు. సో నాకు చాలా విషయాలు కూడా, ఇంపార్టెంట్ విషయాలు, ఈ పూజ ఎందుకు చేస్తారు పూజారి, ఈ పూజ ఎందుకు చేస్తారు అని చెప్తే అన్నిటికీ మీనింగ్ చెప్తారు ఈయన. సో ఈరోజు మీకోసం నన్ను పిలిపించి పసుపు దంచడం అసలు ఎందుకు చేస్తారు పెళ్ళికి ముందు అనే దాని గురించి మాట్లాడుతున్నా. కిరణ్ గారు, సో నేను మరి ఈ రోజు నుంచి నా పెళ్లి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకుంటున్నా. పసుపు దంచడంతో స్టార్ట్ చేస్తారు అని అంటారు కదా, అసలు ఎందుకు ఇది అనేది కొంచెం డీటెయిల్ గా చెప్పండి నా ఫ్యాన్స్ కి, నా వ్యూవర్స్ కి. తప్పకుండా తల్లి. అయితే ముందుగా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మనం ఈ మంత్రంలోనే చెప్పుకున్నాము, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. అంటే ఏదైనా మంగళప్రదమైన కార్యం మొదలుపెట్టే ముందుగా ఏదైనా శుభకార్యాన్ని మొదలుపెట్టే ముందు ఈ పసుపు రాసి కానీ లేదు పసుపు కొనడం కానీ వీటితో కార్యక్రమం మొదలు పెడతాం. కానీ పెళ్లిలోనే ప్రత్యేకంగా ఈ పసుపు దంచడం అనే కార్యక్రమం ఎందుకోసం చేస్తారు అంటే, పూర్వము లక్ష్మీదేవి అక్కగారైన జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి చిన్న తగువు జరుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ ఉండాలి, జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉండాలి అనే వాళ్ళిద్దరికీ అలా తగువ జరిగినప్పుడు ఇద్దరు ఎక్కడున్నా తెలుసుకోలేక అమ్మవారు లక్ష్మీదేవి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి అక్కగారు మీరు పైకి రండి, సముద్ర గర్భంలో ఉంటే కాదని చెప్పేసి ఆవిడ పిలిపించేసి, సరే మీరు ఎక్కడుంటారో చెప్పండి తల్లి, అక్కడికి నేను రాను అని చెప్పేసి జ్యేష్ఠాదేవి అంటుంది. అప్పుడు తను ఏమంటుందంటే, లక్ష్మీదేవి ఎక్కడైనా మంగళకరమైన పసుపు ఎక్కడైతే ఉంటుందో పసుపు ఉండే ప్రతి చోట నేను ఉంటానని చెప్పేసి అమ్మవారు లక్ష్మీదేవి చెప్తుంది. పెళ్లి పనులు మొదలుపెట్టే ముందు ఇవాళ పసుపు కొమ్ములు కొత్తవి తీసుకువచ్చేసి ఇవాళ 5 మంది ముత్తైదులతో, అంటే మంగళ స్వరూపిణులుగా గౌరీ స్వరూప వాళ్ళు పిలిపించి వారికి బొట్టు పెట్టి వారి చేత పసుపు దంచిచ్చి
వారికి తాంబూలం ఇచ్చి పంపిస్తాం వెళ్ళే ముందు. ఈ పసుపు దంచి ఇదే పసుపుని మీకు మంగళ స్నానం చేయించేప్పుడు నలుగుగా పెడతారు. అదేవిధంగా మీరు సుముహూర్తాన్ని పెట్టుకునే జీలకర్ర బెల్లం కూడా ఇవాళనే దంచి దాన్ని ఒక మూటలా కట్టి దానికి కూడా ఈ పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టి ఆ రోజు సుముహూర్తానికి ఆ జీలకర్ర బెల్లాన్ని వాడతారు. అదేవిధంగా మీరు లగ్నపత్రికలకు కూడా అందరికీ పంచే ముందు ఈరోజు దంచిన పసుపుని ఆ లగ్నపత్రిక 4 వైపులా రాసి అందరికీ శుభమని ఆహ్వానం ఇస్తామన్నమాట. పెళ్లి కూతుర్ని పిలుద్దామా? పిలిచేద్దాం. సోనీదా హ్యాపీగా జాయ్ఫుల్గా నా పెళ్లి పనులు స్టార్ట్ చేసిన ఈరోజు. అండ్ మీకు పూజారి గారితో కూడా ఎందుకు చేస్తారు ఇదంతా అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో, నా సిస్టర్స్ మధ్యలో చాలా హ్యాపీగా నా ఫ్లై హెడ్ టీమ్తోని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నా. ప్రాసెస్ గురించి మాట్లాడుతుంటే ఒకటి గుర్తొచ్చింది. బిగ్ బాస్ హౌస్లో కూడా నేను చాలాసార్లు చెప్పేదాన్ని, లైక్ వంట చేస్తున్నప్పుడు హ్యాపీగా చేయాలి, ఏ గొడవ లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా మంచిగా చేయాలి, హార్ట్ఫుల్గా చేస్తే బాగుంటుంది, ఆ ప్యాషన్తో చేయాలి అని చెప్పేసి నమ్ముతా నేను. సో తినే ఫుడ్ దగ్గర కూడా నేను అట్లా నమ్ముతా. సో అటువంటిది నేను ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నానంటే అంతే సీరియస్గా ఎవ్రీ మూమెంట్ నేను ఎంజాయ్ చేయాలి అండ్ ఆ ప్రాసెస్ని అంతే మనస్ఫూర్తిగా ఎవ్రీ స్టెప్ వేయాలి అనే దాంట్లో ఉన్నా నేను ఇప్పుడు. అండ్ వెడ్డింగ్ వ్లాగ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేస్తా. లేట్ అయినా సరే లేటెస్ట్గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను మీరు కూడా ఆశీర్వదిస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Thank you for making this happen. Thank you for the decoration. Thanks for all the celebration. Please like, share and subscribe to Your Sonia.